ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, మిట్ట మధ్యాహ్నమైనా పర్వాలేదు, మధ్యరాత్రి 1 గంటకైనా పర్వాలేదు. ఒక తల్లి చాలా బాధపడుతుందంటే అక్కడికి వెళ్ళి ఆమె గురించి ప్రార్థన చేసి దేవుని మాటలు చెప్పు. అదే ప్రకటించడం, ఆ మాటలే వాక్యం చెప్పటం. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు ప్రకటించమంటున్నాడు? సమయమందు, అసమయమందు నీవు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. వాక్యము ప్రకటించేటప్పుడు అర్థమవుతుందా మీకు? వాక్యము ప్రకటించేటప్పుడు ఖండించమన్నాడు. ఏం చేయమన్నాడు? ఖండించమన్నాడు, గద్దించమన్నాడు, బుద్ధి చెప్పమన్నాడు. స్తోత్రము కలుగునుగాక. నీవు దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం విన్నావు, మారు మనసు పొందుకున్నావు, రక్షణ పొందుకున్నావు, నీవు ప్రభు రక్తంలో కడగబడ్డావు, ప్రభు కుమారుడుగా, ప్రభు బిడ్డగా అంగీకరించబడ్డావు. అయితే నీవు దారి తప్పిపోయేటప్పుడు, నీ క్రియలు దేవుని ఎదుట సరిగా లేనప్పుడు